ఒక 10-15 అయితే నోటీసులు ఇచ్చి పెట్టినాం. కులగణనతోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జనగణనతో భాగంగా కులగణన సైతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అన్నారు. ఇక ఈ ఘనత కులగణన కోసం దేశ ప్రజల పక్షాన 5 ఏళ్ల పాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాహుల్ గాంధీకి ఘనత దక్కుతుందని అన్నారు. కులగణన ప్రక్రియలో అన్ని వర్గాల ఆలోచనలు తీసుకోవడంతో పాటు సబ్ కమిటీ ఏర్పాటు చేసి వేలాది మంది నిర్ణయాలు తీసుకుని కులగణన చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, అందుకే రాహుల్ గాంధీ తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల చూపించినటువంటి కులగణన కూడా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తీరు అభినందనీయం. ఖచ్చితంగా ఈ దేశంలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడానికి ప్రజల గొంతుకై ప్రజల పక్షాన సుమారు 5 సంవత్సరాలుగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలున్న ప్రతి రాష్ట్రంలో పునర్గణన జరిపి తీరుతామని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి కులగణన జరిపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో